అలాగా ఆర్తనాదము ఇంత గొప్పగా చేయలేకపోయాను. కళ్ళుల్లో మొత్తం నేనే విశ్రూపం. రీసెర్చ్ అది ఇది కళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాడు ఇక్కడ ఇలా ఉండకూడదు, అక్కడ ఎలా ఉండకూడదు, ఇక్కడ ఇలా ఉండాలి అని వాళ్ళు రిహార్సల్ చేయించి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి 12 రోజులు రిహార్సల్ చేయించా వైజాగ్లో, ఎండలో పెట్టి కూర్చోబెట్టి ఏవో చేసాం. అందరూ అలాగ చేసి ఒక వ్రతంలాగా చేసి అది బయటకు వచ్చింది. మరి ఈ సినిమాకి ఏమైంది, నేను చేయాలంటే ఆయన ఏం చేశారు, కేఎస్ రామారావు గారు, రవిరాజ్ చెప్పిన సెట్ కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ నాకు అటాచ్ చేశారు. నా ఆలోచనలు వేరు, వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఏదో ఉన్నారు. అది ఆర్తనాదం. అది అనుకున్నంతగా వెళ్ళాల. 4 వారాలు అంటే 5 వారాలు తీస్తారు. అప్పటికి 5వ వారం 4-5 వారాలు అంటే పెద్ద సక్సెస్ కాదు. 50 days 100 days. అప్పుడు అంతా 50 days 75 days. ఇప్పుడు 3వ వారం అంటే పెద్ద హిట్. అమ్మో అమ్మో. సో అక్కడ కొంచెం దెబ్బతిన్నాను. ఆర్తనాదం తర్వాత ఆర్తనాదంకి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఊటీలో నేను షూటింగ్ మొదలు పెట్టినప్పుడు వేరే 4 ప్రొడ్యూసర్లు నాకు అడ్వాన్స్లు ఇచ్చారు. ఆర్తనాదం కొంచెం ఫ్లాప్ రేంజ్కి వెళ్ళింది. ఈ 4 నాతో ప్రపోజల్ మానేసి నెమ్మదిగా అప్పుడప్పుడు కలిసి రఘు మరి మనం సినిమా చేయలేదు కదా, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాను, కొంతమందికి ఏమో ఏదో వర్క్ చేసి ఇచ్చేసాను. అలాగే కొంచెం సఫర్ అయ్యా. కాకపోతే కెమెరా అంటూ ఒక బలమైన అస్త్రం నా దగ్గర ఉంది కాబట్టి అమ్ములు పొదిలో, దాంతో మళ్ళీ మోహన్ బాబు గారు పిలిచారు. డిటెక్టివ్ నారద చేశాం కదా, వంశీ గారితో చేశాం. దాని నుంచి తర్వాత ఆ 5 సినిమాలు, అది కాకుండా 5 సినిమాలు మోహన్ బాబు గారు నా చేత చేయించడం, బయట అటు ఇటు వచ్చి అలాగ మళ్ళీ ట్రాక్లు పట్టేసి కెమెరామెన్. డైరెక్టర్గా అప్పటికిప్పటికి విసుగు చెందిన విక్రమార్కుడు ట్రై చేస్తున్నాను కానీ ముడిపడట్లా. ఆర్తనాదం తర్వాత మరి చేయలేదు కదా మీరు? డైరెక్షన్ చేయలేదు. ఆర్తనాదం ఎప్పుడు? ఆర్తనాదం 35 ఏళ్ళు అయిపోతున్నది. అది 89. అదేనండి 35 ఏళ్ళు. 88 ఏమో కళ్ళు రిలీజ్ అయింది, 89 అది. అవునండి. మేమంతా ఊటీ వచ్చాం అప్పుడు షూటింగ్ కవరేజ్. బృందావన్ హోటల్ మొత్తం అక్కడే. అవును, నాకు గుర్తుంది. అలాగే అందరూ ఉన్నారు. బ్రహ్మానందం గారు, విజయశాంతి గారు అత్తగా మేనత్త పిన్ను, విజయలలిత గారు, అవును, అందరూ ఉన్నారు అందులో. అవును, చాలా మంచి కాస్టింగ్ అండి. ప్రసాద్ బాబు. తర్వాత మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన విషయం అడగాలి సార్, సితారకు సంబంధించి. సితార డబుల్ పాజిటివ్ చూసినప్పుడు అన్ని సైలెంట్ షాట్లు తీసినవి చూసి ఏడిది నాగేశ్వరరావు వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయిపోయారంటగా వంశీ గారి పుస్తకంలోనే రాశారు. మీకు గుర్తుందా ఎపిసోడ్? నా సమక్షంలో జరగలేదు, అవన్నీ నాకు ఇన్ఫర్మేషన్ ఉండేవి అంతే. ఓకే. అయితే ఇళయరాజా వచ్చి మళ్ళీ మెచ్చుకుని చాలా బాగా తీసావు మ్యూజిక్. ఒకటి మాత్రం ఫర్ షూర్, ఇది చేస్తున్నప్పుడు రషెస్ చూస్తాం కదా, చూస్తున్న మాత్రం అందరూ నన్ను శభాష్ అనేవాడు. నా కెమెరా వర్క్, నా కంపోజిషన్స్, ఆ కలర్స్ గీలర్స్, నేను సెలెక్ట్ చేసుకున్న లొకేళ్ళు. నేను ఒక మాట అడుగుతాను, ఇందాక నుంచి నేను ఒక లైన్ వింటున్నాను మీ దగ్గర, నేను 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 అని. వంశీ గారు జనరల్గా ఒక డిఫరెంట్ ఫ్రేమింగు, ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన వాళ్ళు వంశీ గారిని చెప్పుకోవాలి. మీ కాంట్రిబ్యూషన్ అంతా, ఆయన కాంట్రిబ్యూషన్ అంతా, అసలు మీ ఇద్దరు ఎట్లాగ సింక్ అయ్యారు? ఆయన ఆలోచన, మీ ఆలోచన, వంశీ గారిని మీరు మాడిఫై చేశారా లేదా మీ వర్క్ని ఆయన వాడుకున్నాడు? ఇప్పుడు వెరీ ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తాను, వంశీ అనేవాడు నా జీవితంలో రాకుండా ఉంటే నేను ఇంతటి మంచి టెక్నీషియన్ అయ్యేవాడిని కాదు. ఎస్, అప్పటికిప్పుడు ఒకే స్టేట్మెంట్. గ్రేట్ స్టేట్మెంట్ సార్. డైరెక్టరు క్రియేటర్ అయితే, డైరెక్టరు భావుకుడైతే, మాట తెలుగు మాట, భావుకుడైతే కెమెరామెన్ కృషి ఫలిస్తుంది. అది నాకు ఫలించింది. బికాస్ వంశీ ఈజ్ క్రియేటర్, అందులో సమస్య లేదు. నేను చాలామంది దగ్గర అప్పుడప్పుడు అంటాను, వంశీ ప్లానెట్ ఎర్త్ వాడు కాదు, అంగారగ్రహానికి వచ్చిన ఏ అంటుంటా. అతను ధోరణి ఎలా ఉంటుందంటే ఒకటే అంటాడు, అందరిలాగా ఎందుకు ఉండాలి, మనం అందరిలాగా ఎందుకు ఉండాలి, మరి ఎందుకు వెళ్తున్నాం మన ఇద్దరం ఫిలిం ఫెస్టివల్స్కి, ఎంతసేపు తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, అక్కడైనా పాత చింతకాయ పచ్చడైనా, ప్రపంచం ఎలా చూస్తుంది సినిమాని, ఎలా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎలాంటి కంపోజిషన్స్, ఎలాంటి లైటింగ్, ఎలాంటి ఎడిటింగ్, ఎలాంటి సౌండ్, అలా చూసాం కదా మనం అన్నీ కలిసి. మనకి ఎడ్యుకేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా వెళ్ళాం కదా. ఎందుకు షూటింగ్లు పక్కన పెట్టి మేము దీనికి వెళ్ళిపోయేవాళ్ళం ఫిలిం ఫెస్టివల్స్కి, ఢిల్లీ అయితే ఢిల్లీ, కలకడ, అలాగా. మరి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందిగా మైండ్. కరెక్ట్. దాంట్లోంచి ఆహా అనిపించేవన్నీ మేము వంశీ చేసేవాడు. వంశీ థాట్ చెప్పాలి కానీ అలిగిపోతాను నేను. బేసికల్గా థాట్ అదనే ఇస్తాడు, దాన్ని చిలవలపాలు అడిచేసి, మెరుపు దిద్దు అడిచేసి ఇడిచేసి ఇది చదివాను. అలాగ మ్యూచువల్. అయితే ఒకటి మాత్రం ఫర్ షూర్, ఫస్ట్ క్రియేటర్ అనేవాడు ఒకటి ఉంటే దాన్ని ఏమైనా మెడుకులు దిద్దేవాడు కెమెరామెన్, టెక్నీషియన్, డైరెక్టర్కి ఉండాలి అందులో. అందుకని చాలాసార్లు చెప్తాను,
అందరూ డైరెక్టర్లకి ఫోటోగ్రఫిక్ అయి ఉండదు, కొంతమందికే ఉంటుంది. అందులో వంశీ గురువు గారు అన్న భారతీరాజు లాంటి వాళ్ళు. ఫోటోగ్రఫిక్ విజన్ కూడా ఉండదు డైరెక్షన్తో పాటు. వాళ్ళ సినిమాలు విజువల్స్ బాగుంటాయి. ఇప్పుడు మా మణిరత్నం గారు పిసి శ్రీరామ్ గారికి అంత ఫేమ్ రావడానికి కారణం మణిరత్నం గారితో జత కలపడం, అంతేగా. అంతే. వంశీ నేను అదే ఎప్పుడు మౌలితో చేసిన పిసి శ్రీరాము తర్వాత మళ్ళీ అప్పుడు చేసిన సినిమాలు ఆ టెక్నాలజీ అంత క్వాలిటీ ఏమి ఉండవు, అంతే కదా. తర్వాత మరి పిసి శ్రీరామ్ అంటే నెంబర్ 1 అయిపోయి ఇండియాలో ఓన్లీ బికాస్ ఆఫ్ మణిరత్నం. సో ఇలాగా కలిశానండి. మా ఇద్దరికి మనస్తత్వాలు వేరు. నేను కొంచెం బుద్ధిస్ట్ టైప్ ఆఫ్ ఇదనమాట, సాఫ్ట్గా ఉంటాను జనరల్గా, ఇంట్రావర్ట్, ఏవో తమాషాలు. బట్ అతను తను అనుకున్నది ఏదో రూపంలో సాధిస్తాడు. ఊహలోకంలో ఉంటాడు. ఊహలోకమే, మామూలు కూడా కాదు, ఊహలోకంలో ఉంటాడు. ఆ ఊహ నిజం చేసేంత కృషి కూడా చేస్తాడు. దానికి నాలంటోడు ఉన్నాం అనుకోండి, నన్ను నమ్మి నా చేతిలో పెట్టండి బ్రహ్మాండం. లేడీస్ టైలర్కి మీరు ఎందుకండి కనెక్ట్ అవ్వలేదు? హరి అన్మోల్ చేసాడు. అదే ఏంటంటే కొన్ని దురదృష్టాలు ఉంటాయి జీవితంలో. అంటే అనకూడదు, ఒకటి అదృష్టం కూడా దురదృష్టం కావచ్చు. వంశీ నేను కలిసి ఎక్కడ చూసిన మీలాంటి వాళ్ళు బయటకు వస్తే, ఫిల్మ్ ఫెస్టివల్లో కానీ ప్రివ్యూ నుంచి కానీ గొప్ప ఇంగ్లీష్లో వస్తే జనం మధ్యలోంచి వంశీ రఘు ఇలా వచ్చేవాళ్ళు. ఎక్కడ చూసినా మీ ఇద్దరం లంబూ జంబు అని పేరు కూడా మాకు. అలాగే ఆ సినిమాకి సంబంధించి ఇద్దరికి ఆలోచన మంచి ర్యాపో ఉండేది. మరి అదేది మంచి పల్లకి ఎలా మిస్ అయింది? హరి అన్మోల్ నాకు మంచి ఫ్రెండ్, బెజవాడ అబ్బాయి, అతను కూడా నేను బెజవాడ అండి. హరి అన్మోల్తో నాకు ముందే పరిచయం ఉంది. ఎక్కడ అశోక్ కుమార్ గారి, నేను వాహినిలో పనిచేసిన చెప్పాను కదా 1 year వాహినిలో. అప్పుడు అశోక్ కుమార్ గారి దగ్గర తను సుహాసిని కూడా అక్కడే పరిచయం నాకు. ఇంకో విషయం చెబుతాను, నాకు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. మంచు పల్లకిని డైరెక్ట్ చేసింది ఎవరని చెప్పాను, రాబర్ట్ రాజశేఖర్ని. ఇద్దరు కెమెరామెన్ చేశారు. వాళ్ళిద్దరూ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేవాళ్ళు. నేను వాహినిలో ఉన్నప్పుడు ఫీల్డ్ విజిట్స్కి వస్తారు స్టూడియోలకి, వాళ్ళిద్దరూ వచ్చి వాహినికి వచ్చి రఘు ఎక్కడ ఉన్నాడు ఎత్తికి నా ఫ్లోర్కి వచ్చి నాతోనే ఉండేవాళ్ళు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు డైరెక్ట్ అవ్వకముందు. అంత ఇది చేసిన ఇది మరి వంశీ కెరీర్లో అది ఫస్ట్. ఆ సినిమా ఎలాగైంది? విధి విలాసం అంటాం కదా, సత్యం గారు తెలుసుగా, వేమూరి సత్యం తెలుసు. వంశీకి దిశ దశ నిర్దేశం వెనకాల ఉండి మంచి చెడు చెప్పేది ఆయన. ఈ మంచు పల్లకి కొన్న తర్వాత గోదావరి చిత్ర ప్రసాదరావు గారని విజయవాడ అయినా, అనుమూలి హరి వాళ్ళకి వెనక ముందు చుట్టరికం, తర్వాత మన ఇతరులు ఉన్నాడు కదా స్రవంతి మూవీస్ రవికిషోర్ వాళ్ళంతా గ్రూప్ వాళ్ళు. ఆ సినిమాని సబ్జెక్ట్ తీసుకొని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఓకే చేసుకుందే హరి అనుమూల కెమెరాగా ప్రోడక్ట్. డైరెక్టర్ ఎవరు రకరకాలుగా చేశారంట. నాకు కొంత తెలుసు, కొంత వేమూరి సత్యం కూడా చెప్పారు. సంగీతంగా ట్రై చేశారు. ఏరంగ శర్మ గారు తెలుసుగా, చిలకమ్మ చెప్పింది, జంజాల్, ఇంకా ఎంతమందిని అనుకున్నారంట. ఎవరో ఏదో వీళ్ళకి ఇష్టమైతే వాళ్ళు అలా కాదు ఇలా కాదు ఏదో లేడీస్ టైలరే మంచు పల్లకి గురించి చెప్తున్నారు. మంచు పల్లకి అప్పుడు ఇంకా ఇతను వంశీ డైరెక్టర్ కాల కదా, మరి వంశీ డైరెక్టర్ అనే కాన్సెప్ట్ లేదు. ఆ సంస్థ వేమూరి సత్యం గారితో ట్రావెల్, వాళ్ళందరూ ఒక చోట ఉండేవాళ్ళు. అలా ట్రావెల్ చేస్తున్నాడు. విసిగిపోయి వేమూరి సత్యం గారు అందరినీ కూర్చోబెట్టి, ఏమయ్యా ఇదంతా కాదు కానీ వంశీ నువ్వే డైరెక్టర్వి అని చెప్పి చేతిలో పెట్టేశాడు. వంశీ డైరెక్టర్ అయ్యాడు. హరి అన్మోల్ రెడీ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. అక్కడ ఇదేమో రిజర్వేషన్ ఆర్ఏసీ వంశీది, రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్, ఏదైనా కన్ఫర్మ్ బర్త్, అది మంచి వాళ్ళకి. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను, చెప్పేవాళ్ళు ఓపెన్గా వంశీ డైరెక్టర్ అయితే నేను కెమెరా అన్నాను, నేను డైరెక్టర్ అయితే రఘు కెమెరా అతను చెప్పాడు, నేను చెప్పుకున్నాను. ఇద్దరం కలిసే బయట ప్రపంచానికి వద్దాం ప్రపంచంలో కానీ. ఇలా జరిగింది. అందుకని వంశీ ఏం చేశాడు, ఆ సినిమాలో అలా చేసేసి కొంత పార్ట్ నా చేత చేయించాడు. ఆ తర్వాత అప్పుడే నాకు చిరంజీవి షూట్ చేశాను, నేను సుహాసిని షూట్ చేశాను, కొన్ని సాంగ్స్ నేను చేశాను అందులో. అప్పటి నుంచి అందరూ తెలుసు నాకు. ఆ తర్వాత ఇంకా వంశీ సెకండ్ పిక్చర్కి డైరెక్ట్గా ఏడిది నాగేశ్వరరావు గారితో వంశీని రఘుని పెడదామంటే అది సితార. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.